మరి ఇలా బస్తీలలో మా అక్కలు ఉన్నారు, వాళ్ళు సంపాదించిన రెక్కల కష్టం అంతా కరెంటు బిల్లుకే పోతుంది. అందుకే మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేనికే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కడుతుంది 200 యూనిట్ల వరకు. వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ బస్తీలలో కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. కరెంటు బిల్లు ఎన్నికల టైంలో సోనియమ్మ కడుతుందని చెప్పిన సందర్భంగా 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇది 2వ నెల అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి వాళ్ళు మర్చిపోయారేమో అని సోనియమ్మకి వీళ్ళందరూ కూడా బస్తీ వాసులంతా అక్కలందరూ కూడా వీళ్ళందరూ కూడా సోనియమ్మ మా కరెంటు బిల్లు పంపిద్దాము, మేము ఇంకా కరెంటు బిల్లు కట్టలేదు, వాళ్ళు వచ్చి మా కరెంటు కనెక్షన్ కట్ చేస్తారేమో అని అంటున్న సందర్భంగా కరెంటు బిల్లు అందరూ కూడా ఢిల్లీకి సోనియమ్మకి ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కరెంటు బిల్లు సోనియమ్మతో కట్టిస్తారా రేవంత్ రెడ్డి గారు, మీరు కడతారా, మీరు నిర్ణయించుకోవాలి. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎట్లయితే కరెంటు బిల్లులు కడుతున్నారో అందరి కరెంటు బిల్లులు అద్దెకున్నోళ్ళైనా ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఏ కండిషన్ లేకుండా కర్ణాటకలో ఎట్లయితే కరెంటు బిల్లు కడుతున్నారో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గృహాలకు కూడా ఉన్న కరెంటు బిల్లులు మీరు కట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా ఈ బస్తీ నుంచి నాగోల్లో నుంచి ఈ బస్తీ నుండి అందరం కూడా ఈరోజు ఇక్కడ కరెంటు బిల్లు సోనియమ్మకి ఢిల్లీకి పోస్ట్ చేయడం జరుగుతున్నది.